ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ దుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. రాత్రి 11 గంటల వరకు మహాలక్ష్మీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం కల్పించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఇంద్రకీలాద్రిపై నుంచి మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. దసరా శరణావరాత్రి మహోత్సవంలో వైభవంగా సాగుతున్నాయి. నేడు 6వ రోజు కూడా శ్రీ మహాలక్ష్మి అవతారంలో కూడా దుర్గమ్మ వారు భక్తులు దర్శనమిస్తున్నారు. దీంతో కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఆ పెద్ద ఎత్తున అమ్మవారు దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ రోజు చూసినట్టయితే మాత్రం 6వ రోజు మహాలక్ష్మి అవతారం సంబంధించి విశిష్టత గురించి కూడా చూసినట్టయితే మాత్రం ఈ రోజు ఎంత ప్రత్యేకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో పెద్దగానే వేచి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు అమ్మవారి విశిష్టత గురించి మన ఆలయ అర్చకులు వేద పండితులు ఉన్నారు. మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు అమ్మవారి విశిష్టత అమ్మవారు సంబంధించిన విషయం. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 6వ రోజున ఈ మంగళవారం నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని మనం ప్రార్థించినట్లుగా అమ్మవారు మనం దర్శనం చేస్తున్నాం. అమ్మవారు వికసించిన పద్మం యందు పద్మాసనంలో కూర్చొని ఉండి పై 2 చేతులందు పద్మములు ధరించి ఉండి అభయ వరదహస్తములతో భక్తులను అనుగ్రహించే దివ్య మంగళ స్వరూపంగా ఆ జగన్మాత మనకి దర్శనమిస్తూ ఉన్నది. ఈ చరాచర జగత్తులో అందరం కూడా ఆ అమ్మ అనుగ్రహం మనం నిరంతరం పొందుతూ ఉండాలని ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాం. అయితే లక్ష్మి అనే నామమునికే అర్థం ఏమిటంటే లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి. అంటే మన అమ్మవారి అనుగ్రహం పొందాలని భావిస్తూ ఉన్నామని మనం భావిస్తే ఆ అమ్మవారేమో తన తదేకమైన దృష్టితో భక్తులందరినీ కూడా గమనిస్తూ ఏ వేళకి ఎంత అనుగ్రహించాలి, ఏం అనుగ్రహించాలి అని ఎంచి కొలిచి మరీ అనుగ్రహించే దివ్యమైన స్వరూపమే శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే అటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మనం పొందడం చేత ముందుగా మనం అలక్ష్మిని తొలగించుకోగలుగుతాం. అలక్ష్మిని తొలగించుకోవడం చేత దారిద్ర్యములను దుఃఖములను పోగొట్టుకొని ఆ జగన్మాత లక్ష్మీ స్వరూపమైన అనుగ్రహం చేత సంపద, ఐశ్వర్యము, యశస్సు, కీర్తిని పొందేటువంటి భాగ్యాన్ని ఆ లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. అయ్యగారు, ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పలహారాలు ఏవి ఉంటాయి? అవి సహజంగా దేవాలయములు విశేషంగా చేసేటువంటి ప్రదేశములందు చాలా నైవేద్యం అమ్మవారికి సమర్పించినప్పటికీ ఇళ్ల వద్దన అన్ని నైవేద్యాలు చేయలేము అనే భావనలో ఉన్నవారు ఏదో ఒక నైవేద్యం సమర్పించే సమయంలో అమ్మవారికి ప్రీతినటువంటి బెల్లంతో చేసినటువంటి పరవాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి ప్రీతి చెందుతుంది. రైట్. మనం చూసినట్లయితే అయ్యగారు చెప్పిన పంతులు వేద పండితులు చెప్పిన సమయం చూసినట్లయితే మాత్రం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం పరమాన్నం అయితే అమ్మవారు ఎంతో ప్రీతికరం అని చెప్తున్నారు. చూసినట్లయితే మాత్రం మనం క్యూ లైన్లో కూడా భక్తులు పెద్దగానే తరలి వస్తున్నారు. దీంతో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకైతే మాత్రం భక్తులు క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. రేపు ఎంతో మూల నక్షత్రంగా అమ్మవారికి దివ్య నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో కూడా రేపు అమ్మవారిని దర్శించుకునేందుకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సీఎం చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. దీనికి కూడా చూసినట్లయితే మాత్రం ముందుగానే ఈ రోజు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకైతే మాత్రం క్యూ లైన్లో మాత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఈ రోజు 6వ రోజు కావడంతో కూడా దీంట్లో సెలవు దినాలు కావడంతో కూడా భక్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పుకోవచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు మేడం గారు ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? భారతీనగర్ నుంచి అండి. ప్రతి సంవత్సరం వస్తాము, ఈ సంవత్సరం కూడా వచ్చాము. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మనం చూసినట్లయితే మాత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేందుకు కూడా భక్తులు కూడా పెద్దగానే ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకునే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు సౌకర్యంగా అన్నవంటి కూడా భక్తులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఈరోజు 6వ రోజు కావడంతో కూడా మరో రేపు 7వ రోజు కూడా మూల నక్షత్రంతో కూడా అమ్మవారు దర్శించుకునే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి అయితే పోలీసులు అంచనా వేస్తారు. దీంతో కూడా సంబంధించిన ఆ పనులు కూడా పూర్తిగా చేస్తారు. ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున చేస్తారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో యశ్వంత్, ప్రైమ్ 9, ఇంద్రకీలాద్రి.